హాయ్ అండి. ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నారో వారైతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి కొన్ని డౌట్స్ అనేటివి ఉంటాయి కదా! అలాంటి డౌట్స్ అనేది ఈ వీడియోలో మనం క్లియర్ చేసుకుందాం. ఎన్ఎన్ బిల్డర్స్ వారు, తెలుగు బిల్డింగ్ ప్లానింగ్స్ వారు మనకు చెప్తున్నారు. అయితే మనం ఉండటానికి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇల్లు. కాబట్టి ఆ ఇల్లు మనము ఒకేసారి కట్టుకుంటాం. ఇలాంటి ఇల్లు విషయంలో మనం తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అయితే ముందు ఇంటికి సంబంధించి మనం ఇల్లు నిర్మించుకోవడానికి కావాల్సింది ఏమిటి అంటే, ముందుగా మనకైతే ప్లేస్ కావాలి. ప్లేస్ ఉంటే ఇల్లు కట్టుకోవచ్చు. అయితే మనకు ప్లేస్ ఉంటే కనుక మనం ఏ విధంగా ఇల్లు కట్టుకోవాలి అనేది ఇంజనీర్ దగ్గర నుంచి మనం ప్లానింగ్ అనేది వాస్తు ప్రకారం ఇంజనీర్ ప్లాన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు అందరం ఇంజనీర్స్ సలహాలతోటే ప్లానింగ్ చేసుకొని వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసే. అయితే మనం ప్లానింగ్ తీసుకునేటప్పుడు మనకి ఎన్ని రూమ్స్ కావాలి, ఎలా ఉండాలి అనేది మనము వారికి చెప్పినట్లయితే దాని ప్రకారం వారు ప్లానింగ్ అనేది ఇస్తారు. ఆ తర్వాత ఒక మంచి రోజు ఇంటి నిర్మాణానికి సంబంధించి ఏ రోజు బాగుంటుందో ఆ రోజు పండితులను మనము తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత ఒక మంచి రోజు అయితే భూమి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. మనము ఇంజనీర్ దగ్గర మనం సలహాలు తీసుకుంటాం కదా, ప్లానింగ్లు తీసుకుంటాం కదా, ఆ ప్లానింగ్ ప్రకారం వారైతే ముగ్గు అనేది పోయడం జరుగుతుంది. ఇంజనీర్ సహాయంతో ముగ్గు ముందుగా పోయించుకోవాలి. ఇదైతే ఫస్ట్ చేయాల్సింది మనం ఇదే. ముందు అయితే మనం ప్లేస్ క్లీన్ చేసుకొని మంచి రోజు ముగ్గు పోసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మన ఎన్ఎన్ బిల్డర్స్ ఛానల్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా వీరు మీకు మంచి మంచి సలహాలను కామెంట్ రూపంలో వీరు చెప్తారు. అయితే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ చెప్పండి. ముందుగా ఇల్లు కట్టుకోవటానికైతే ప్లేస్ కావాలి. తర్వాత ఒక మంచి రోజు మనం పండితులను తెలుసుకొని మంచి రోజు భూమి పూజ చేసుకోవాలి. ఇదైతే వాస్తు ప్రకారం అనేది జరుగుతుంది. వాస్తు ప్రకారం ఇంజనీర్ గారు మనకు ప్లాన్ అనేది ఇస్తారు. ఆ తర్వాత మనం భూమి పూజ చేసుకోవాలి. భూమి పూజ అంటే ముగ్గు పోసుకోవాలి.